ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీకొండ ప్రాంతంలో ఉదయం నుంచి కొనసాగుతోంది ఈ ఎన్కౌంటర్. ఆపరేషన్లో పాల్గొన్నారు డిఆర్జీ సైనికులు. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. రైట్, సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ కొండ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ మరియు కొండ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ లో డిఆర్జీ సైనికులు అలాగే పెద్ద బెటాలియన్ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. గొల్లపల్లి అడవిలో డిఆర్జీ నక్సలైట్ల మధ్య ఇంకా అడపాదడప కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ మరియు కొండ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున జిల్లా పోలీసు దళానికి చెందినటువంటి డిఆర్జీ బృందం కూడా ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ఇటు మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపాట్లంతో కాల్పులు అనేవి జరిగినట్టుగా తెలుస్తుంది. డిఆర్జీ టీమ్స్ ఇంకా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేపట్టింది. గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టుల జాడ్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి చాలా మందికి కూడా ఆ కాల్పుల్లో గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుక్మా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కిరణ్ చౌహాన్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా ధృవీకరిస్తున్నారు. ఎన్కౌంటర్ లో 2 నుండి 3 నక్సలైట్లు కూడా మరణించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా ఎన్కౌంటర్ ను ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ రవికిరణ్.